హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వేసుకున్న ఫ్రాక్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టేశానండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను. నేను వేసుకున్న ఫ్రాక్ చూసారు కదా, నాకు ఓవరాల్ అవుట్ఫిట్ ఎంత బడ్జెట్లో అయిందో మీరు గెస్ చేసి నాకు కమెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్లో అనేది నేను చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెజర్మెంట్ కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నాను. నాకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలో బాడీ పార్ట్కి అంతే సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకో 2 సైడ్స్ ఓపెన్ ఉండాలి కదండి, నేను ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 13 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇంకా షోల్డర్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చూద్దాము. నెక్ అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఆర్మ్ హోల్ అనేది నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6.5 అయినా ఓకే అండి. ఇప్పుడు మార్క్ చేసింది స్కేల్తో డ్రా చేసుకుందాం. మనకి ఎప్పుడైనా సరే ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బాగా తిరుగుతుందండి. ఇప్పుడైతే ఒక 1 ఇంచ్కి అలా రౌండ్ కర్వ్ తిప్పుకుందాం. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అనేది 32 to 40 బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెడుతున్నానో చూపిస్తాను చూడండి. 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసుకున్నాను. నేను మోడల్ అయితే ఏం పెట్టట్లేదండి, రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. ఇంకా రౌండ్ అయితే ఇలా డ్రా చేసేసుకున్నా. ఇప్పుడు ఖర్చులకి మార్క్ చేసుకుంటున్నాను. 10.5కి మార్క్ చేసుకుంటున్నానండి. కింద అయితే 9.5 వచ్చింది. ఇప్పుడు మార్క్ చేసుకున్నది డ్రా చేసుకుందాం. 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ ఖర్చులు అయితే సరిపోతాయండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నదంతా కట్ చేసుకుందాం. ఇంకా ఫ్రంట్ అయితే కొంచెము ఎక్స్ట్రా అటు ఇటుగా ఉన్నదని ఇంకా ఒక 1/2 ఇంచ్ దాకా కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఇంకా బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకోవాలి కదండి. ఇంకా అది సపరేట్ చేసుకుని బ్యాక్ నెక్ డీప్ కూడా నేను కట్ చేసుకుంటా. సేమ్ ఫ్రంట్ 3 ఇంచెస్కి డ్రా చేసుకుని నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవాలండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, కొంచెం డీప్ పెడుతున్నానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నది డ్రా చేసుకుందాం. ఇంకా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుని రౌండ్ అనేది పెట్టుకుంటున్నాను. మీకు ఏమైనా మోడల్స్ కావాలి అనుకుంటే మోడల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. బ్యాక్ నెక్ కట్ చేసేసాను కదండి, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ చంక కొంచెం లోతు తీయాలి కదండి, దానికోసం నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ విధంగా మార్క్ చేసుకుని అలా కట్ చేసుకోవాలండి. ఆ మార్కింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కింద యూ షేప్లో డ్రా చేస్తాము కర్వ్ అనేది, అది నేను కటింగ్ వీడియోలో చూపిస్తానండి, మర్చిపోయాను అప్పుడు ముందు కట్ చేయడం. ఇప్పుడు ఈ శారీకి ఉన్న 2 బార్డర్స్ రిమూవ్ చేసేస్తున్నాను. ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే నేను డిజైన్ చేసుకున్నానండి. నాకు ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది
డ్రా కట్ చేసుకుందాం. ఇది ఏంటంటే తిరిగేసి బోర్లేసి కూడా ఒకటేలాగా ఉందండి, అందుకని చెప్పి మార్కింగ్ చేసుకున్నాను ఫ్రంట్ ఎలాగో వస్తుందో. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టి మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుందాం. బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాం కదా కింద బాటమ్కి కూడా. అలాగే స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. లెంత్ వచ్చేసి 11.5, అలాగే విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేయండి. మనకి క్రాస్గా పెట్టి 9 ఇంచెస్కి ఇట్లా డ్రా చేసుకోవాలండి. స్ట్రైట్గా వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా, అది స్కేల్తో డ్రా చేసుకుందాం. మనకి స్లీవ్స్ అనేది అక్కడ వరకు కర్వ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం తక్కువే తీసుకున్నానండి. స్లీవ్స్ అనేది ఫుల్గా కనిపించలేదు, నా ట్రైపాడ్ అనేది పోయింది. నేను ఏదో అలా సెట్ చేసి ఇంక వీడియో షూట్ చేయాలని చెప్పి ఎలాగైనా ఇలా తీసానండి. స్లీవ్స్ అనేది కరెక్ట్గా కనిపించలేదు, కానీ నేను ఎలా అయితే చేశానో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కొంచెం పైకే తీసుకున్నానండి స్లీవ్స్. ఇంకా ఖర్చులకి డ్రా చేసుకుందాం. మనకి పైన ఎంత తీసుకుంటామో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఇంకా ఖర్చు మార్కింగ్ అయితే అయిపోయింది, కొంచెం డ్రా చేసుకుంటున్నాను. వీడియో అనేది క్లారిటీగా కనిపించట్లేదు కానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు డ్రా చేసిన ఇదంతా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని చూసుకున్నాను, సరిపోయిందండి. ఇంకా మనం ప్రిల్స్ పెట్టుకోవడం కోసం 8 ఇంచెస్ వరకు డ్రా చేసుకుంటున్నా. అక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకున్నానండి, అక్కడ వరకు ప్రిల్స్ పెట్టుకుని రిమైనింగ్ మనం స్లీవ్స్ నార్మల్గా పెట్టుకుంటాము. ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టానో అదే విధంగా పెట్టుకోండి. రాంగ్ సైడ్ మాత్రం లైనింగ్ పెట్టుకుని రైట్ సైడ్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని అలా స్టిచ్ వేసేసుకోండి. వేసుకుని ఆ మధ్యలో ఉన్న పార్ట్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టి బ్యాక్కి టర్న్ చేసుకుంటాను. మనకి కట్ అనేది ఇచ్చుకుంటాం వల్ల నీట్గా ఉంటుందండి, తిరుగుతుంది నీట్గా. అలా తిప్పాక మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టిచ్ అనేది వేసేసాను కదండి. ఇప్పుడు రిమైనింగ్ ఉంది కదా, మనకి ఎలా ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ అలా స్టిచ్చెస్ వేసేసుకోవాలి అన్ని సైడ్స్. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అదంతా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ వేసేసాను. కటింగ్ అయితే అయిపోయిందండి. నేను చెప్పాను కదా ఫ్రంట్ మనం కటింగ్ పార్ట్లో నేను మర్చిపోయాను ఒకటి అని చెప్పి, అది ఇప్పుడు ఎలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని అక్కడి నుంచి నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా రౌండ్ లాగా పెట్టుకోవాలి. ఇదైతే కట్ చేసేసుకున్నాం కదా, కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇదైతే కటింగ్ వీడియోలోనే చేయాలండి, నేను అప్పుడు మర్చిపోయాను, ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్చెస్ ఎక్కువే వేసుకోండి, మనకి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, ఎప్పుడైనా విడకుండా ఉంటుంది.
ఓన్లీ 1 స్టిచ్ వేసుకుంటే మాత్రం మనకి డౌట్ఫుల్గా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినా కూడా. ఇప్పుడు స్లీవ్స్ అనేది ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలో చూపించాను కదా, ఆ విధంగా ప్రిల్స్ పెట్టేసుకోండి. అలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేశానండి. ఇప్పుడు బాటంలో ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. అలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎలాస్టిక్ పట్టే అంత స్పేస్ ఉంచుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎలాస్టిక్ అనేది ఒక 13.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నేను ఏ విధంగా ఎక్కిస్తున్నానో ఆ విధంగా ఎక్కించండి. మనకి ఎలాస్టిక్ వన్ సైడే ఉండాలండి. ఇష్టం వచ్చినట్టు తిప్పితే మనకి కరెక్ట్గా బాగోదు. అలా జాయిగా ఎక్కించుకోవాలి. ఆ విధంగా ప్రిల్స్ లాగా వస్తుందండి. ఎలాస్టిక్ వేసాక లుక్ అనేది చాలా బాగుంది. 2 స్లీవ్స్కి అదే విధంగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆ స్లీవ్స్ని ఏ విధంగా పెడుతున్నానో చూసుకుని ఆ విధంగా పెట్టి ఒక స్టిచెస్ వేసేసుకోవాలి. మనకి మిడిల్ ఎక్కడ ఉంటుందో ఫస్ట్ మిడిల్లో నుంచే మనం యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఒక సైడ్ మిడిల్ నుంచి అయిపోయాక నెక్స్ట్ అటువైపు నుంచి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్ వేసేసుకోండి. 2 స్లీవ్స్ అయితే అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే డాట్స్ పెడుతున్నానండి. కింద ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇంకా పైకి వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు డ్రా చేసుకుంటున్నాను. టక్స్ పెట్టడం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మనకి ఇలా మెడ దగ్గర నుంచి ఇలా పట్టుకున్నా కూడా మనకి సేమ్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా నేను ఏ విధంగా పెట్టానో మార్కింగ్ ఆ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయింది కదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేది నేను పెడుతున్నాను. మనకి పై పార్ట్ ఉంది కదా, దానికి డబల్ తీసుకున్నాను నేను. డబల్ తీసుకుంటే సరిపోయింది నాకు. ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను నేను, లుక్ బాగుంటుందని. ఫస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కుట్టకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను. కొంచెం గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయ్యి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాయేమో అని చెప్పి ముందు అటాచ్ చేశాను. మీరు ఒకసారి అటాచ్ చేసుకున్నా పర్వాలేదు, లైనింగ్ కూడా తీసుకుని. ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని 30 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నా. కటింగ్ అయితే అయిపోయిందండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ పెట్టేసుకున్నా. ఇప్పుడైతే జాయిన్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 3 ఒకసారి జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానండి. ఫ్రంట్ బ్యాక్ ఎలా వచ్చిందో చూశారు కదా. ఇప్పుడైతే ఖర్చులు మార్కింగ్ చేసేసుకుందాం. నేను డ్రెస్ అయితే ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టి మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్, 2 ప్రాసెస్లో చూపించాను కదండి. ఏదైనా సరే మనకి ఒకటే మెజర్మెంట్ వస్తుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకుంటారని చెప్పి నేను 2 ప్రాసెస్లు చూపించాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే చూపించాను కదండి, అదంతా డ్రా చేసేసుకోవాలి. స్లీవ్స్ కూడా అంతేనండి. దానిపైన పెట్టి ఇలా డ్రా చేసేసుకున్నా. కిందకి మనకి 2 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ వేసుకుని లైనింగ్ సపరేట్గా అతుక్కోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయింట్ చేసుకోవాలి.
వన్ సైడ్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా, రెండో సైడ్ కూడా మనకి ఏలు ఇలా పెట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని అలా మార్క్ చేసేసుకుంటే మనకి ఒకటేసారి అయిపోతుంది మార్కింగ్ అనేది. ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాక మనకి కొంచెం అటు ఇటుగా ఉన్న సైజు దానిపైనే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు, కొంచెం లూజ్ అయినా కానీ అట్లాగా ఒక 2-3 స్టిచ్చెస్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి సైడ్స్, ఒకవేళ ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా. చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓవరాల్ లుక్ ఎలా అనిపించిందో మీకు నాకు కమెంట్ చేయండి. స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను కదండి, నేను లాస్ట్లో నాకు ఎంత బడ్జెట్లో అయ్యిందో చెప్తానని చెప్పి అవుట్ఫిట్. నాకు ఈ ఓవరాల్ అవుట్ఫిట్ వచ్చేసి 250లో కంప్లీట్ అయిపోయింది. షాకింగ్గా ఉంది కదా మీకు కూడా, 250 ఏంటి ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్ లాగా ఉంది ఏంటి అని చెప్పి. అదైతే నిజమేనండి. ఈ శారీ అయితే మా మమ్మీ తీసుకుంది, 3 కట్ శారీస్లో 70 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను, 50 రూపీస్ మీటరు. ఆ విధంగా చూసుకుంటే ఓవరాల్ అవుట్ఫిట్ 250లో కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.